ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. నిజాయితీగా ఆలోచించుకోండి. మీ జీవితంలో మీకు అత్యంత విలువైన ఆస్తి ఏది? మీ బ్యాంకు బ్యాలెన్సా? మీ బ్రాండెడ్ కారా? సొసైటీలో మీకున్న హోదానా? కాదు. నిజమేంటంటే మీ చీకటి రోజుల్లో మీ పక్కన నిలబడిన ఒక నిజమైన మనిషి. కానీ ఈ రోజుల్లో మనందరికీ ఒక వింత వ్యాధి సోకింది. ఎక్కువ డబ్బు తెచ్చేవారిని చాలా విలువైన వారిగా భావిస్తున్నాం. ఎక్కువ టైం ఇచ్చేవారిని కాదు. ఎక్కువ గిఫ్ట్స్ ఇచ్చేవారిని ప్రేమిస్తున్నాం. ఎక్కువ ప్రేమ ఇచ్చేవారిని కాదు. ఇక్కడే మనిషి తనకి తెలియకుండానే తన స్వర్గాన్ని నరకంగా మార్చుకుంటున్నాడు. జీవితంలో మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని గుర్తించడం చాలా సులభం అనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదు. మీ విజయానికి చప్పట్లు కొట్టే వాళ్ళు వేల మంది ఉంటారు. మీ చేతిలో డబ్బు ఉన్నప్పుడు మీ చుట్టూ తిరిగే వాళ్ళు లక్షల మంది ఉంటారు. కానీ మీరు విరిగిపోయినప్పుడు, మీ కళ్ళల్లో నీళ్లు తిరిగినప్పుడు, ఈ ప్రపంచం మొత్తం మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయినప్పుడు మీ పక్కన నిశ్శబ్దంగా నిలబడిన ఒక్క వ్యక్తి ఉంటాడే, ఆ వ్యక్తి విలువని మీరు అర్థం చేసుకోగలిగితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మనం చేసే అతి పెద్ద తప్పేంటో తెలుసా? మన బలహీన సమయంలో మనల్ని వదిలిపోని ఆ ఒక్క వ్యక్తిని మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆడు మనల్ని వదిలిపోడు కదా. అందుకని ఆ వ్యక్తిని వదిలేసి ఎప్పుడో వచ్చిన కొత్త వాళ్ళ కోసం, గ్లామర్ కోసం పరిగెడతాం. ఇది అహంకారం ఉన్న వాళ్ళు చేసే పని. మీ చీకటి రోజుల్లో మీతో నిలిచిన వాళ్ళని మీరు కోల్పోతే మీ జీవితంలో మీరు చేసే అతి పెద్ద తప్పు అదే అవుతుంది. లాహిరి మహసయ్య బోధనల ప్రకారం బాహ్య ప్రపంచం మీకు నిజమైన బంధాలని ఎప్పటికీ ఇవ్వదు. మీ చైతన్యం, మీ కర్మ, మీ స్వచ్ఛమైన హృదయం మాత్రమే ఇలాంటి నిజమైన వ్యక్తులను మీ వైపు ఆకర్షిస్తాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? మన కళ్ళెదురుగా ఉన్న నిశ్శబ్దమైన ప్రేమను గుర్తించకుండా మాయా ప్రపంచంలో బ్రతుకుతున్నాం. మీ జీవితాన్ని నాశనం చేసేది మీ శత్రువు కాదు. నువ్వు నిర్లక్ష్యం చేసిన మంచి మనుషుల కోప్పట్టమే మీ జీవితానికి అతిపెద్ద శాపం. ఈ సత్యాన్ని మనం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ఇంకాస్త లోతుగా ఆలోచిద్దాం. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక్కసారి గమనించండి. ఎవరికి చూసినా ఒకటే తొందర, ఒకటే పరుగు. ఎవరి వెనుకో వెళ్తున్నారు. దేన్నో సాధించాలని చెప్పేసి తాపత్రయపడుతున్నారు. కానీ ఈ పరుగులో మనం ఏం కోల్పోతున్నామో ఎప్పుడైనా ఆలోచించారా? అలవాటు. అవును, అలవాటు అనేది ఈ రోజుల్లో మనుషులకు పట్టిన అత్యంత ప్రమాదకరమైన మానసిక వ్యాధి. ప్రతిరోజు మనతో ఉంటూ మన కష్ట సుఖాలు పంచుకునే మనుషుల విలువ మనకు అస్సలు కనిపించదు. ఎందుకంటే వాళ్ళు మనకి అలవాటైపోయారు కదా. అందుకని వాళ్ళ పిలుపు అలవాటైపోయింది, వాళ్ళ ఓదార్పు అలవాటైపోయింది, వాళ్ళ ఉనికి చాలా చులకనైపోయింది. కానీ నిజమేంటంటే ఆ మనుషులు మీ జీవితం నుంచి పూర్తిగా వెళ్లిపోయాక మాత్రమే వారి స్థానాన్ని ఈ ప్రపంచంలో ఇంకెవరూ భర్తీ చేయలేరని మీకు అప్పుడు అర్థం అవుతుంది. అప్పటి వరకు అది మీకు తెలియదు. ఆ టైం దాటిపోయాక తెలిసినా కూడా ఎటువంటి లాభం లేదు. మీకు తెలుసా, లాహిరి మహసయ్య ఒక అద్భుతమైన మాట చెప్తారు. మీ జీవితంలోకి వచ్చిన ప్రతి మనిషి మీ కర్మకి ఒక ప్రతిబింబం లాంటివాడు. మీ హృదయం ఎలాంటిదో, మీ ఆలోచనలు ఎలాంటివో, మీ చుట్టూ ఉన్న బంధాలు కూడా దాన్ని బట్టే ఏర్పడతాయి. మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయిన వాళ్ళు మీకు ఒక చేదైన పాఠం నేర్పించి వెళ్తారు. కానీ అన్ని కష్టాల్లోనూ మీతో ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు చూశారు, వాళ్ళు మీకు భగవంతుడిచ్చిన గిఫ్ట్. కానీ మన అహంకారం ఏం చేస్తుందంటే ఆ గిఫ్ట్ ని చూడనివ్వదు. ఎక్కడో లేని గ్లిటర్స్ కోసం, ఎవరో ఇచ్చే టెంపరరీ అటెన్షన్ కోసం మనం ఆరాటపడతాం. మనకు క్షమాపణ చెప్పాల్సిన చోట అహంకారం అడ్డు వచ్చి మాట్లాడుతుంది. కృతజ్ఞతతో ధన్యవాదాలు చెప్పాల్సిన చోట ఒక వింతైన మౌనం ఉండిపోతుంది. ప్రేమను చూపించాల్సిన కరెక్ట్ టైంలో మనం ఆలస్యం చేస్తాం. ఇదే, ఈ ఆలస్యమే, ఈ మౌనమే ఈ రోజుల్లో సంబంధాలను చంపేస్తున్న ఒక నిశ్శబ్ద విషయం. నిజం మాట్లాడుకుందాం. మిమ్మల్ని ఈ రోజు వరకు కాపాడింది మీ దగ్గరున్న డబ్బు కాదు, సొసైటీలో మీకున్న పేరు కాదు, మీ చేతిలో ఉన్న హోదా అసలే కాదు. ఏ స్వార్థం లేకుండా మీకోసం భగవంతుణ్ణి ప్రార్థించి మీకోసం తప్పించిన ఒక మంచి హృదయమే మిమ్మల్ని కాపాడింది. ఆ హృదయాన్ని గనక మీరు తృణీకరిస్తే, దాన్ని నిర్లక్ష్యం చేసి కోల్పోతే ఈ ప్రపంచం మొత్తం తిరిగి మీరు గెలిచినా ఆధ్యాత్మికంగా మీరు ఓడిపోయినట్లే. పైకి మీరు సక్సెస్ఫుల్ గా కనిపించొచ్చు, కానీ లోపల మీరు ఒక శూన్యం. ఈ భ్రమల నుంచి మనం ఎప్పుడు బయటపడతాం? అసలు మన మనస్తత్వం అలా ఎందుకు తయారైంది? దీని వెనుకున్న అసలైన కారణం ఏంటి? మన మనస్తత్వం ఎందుకు ఇలా తయారైందో ఎప్పుడైనా ఆలోచించారా? లాహిరి మహసయ్య ఒక లోతైన సత్యాన్ని చెబుతారు. మనిషి ఎప్పుడు బాహ్య ప్రపంచంలోనే మాయను చూసి దాన్ని నిజం అనుకుంటాడు. ప్రస్తుత సమాజంలో మనం బంధాలను హృదయంతో చూడటం మానేశాం. కేవలం కళతో చూస్తున్నాం. కంటికి కనిపించే గ్లామర్, చేతికి అందే లాభం, ఇవే ఈ రోజుల్లో సంబంధాలకి కొలమానాలైపోయాయి. మనుషులు లాభం ఎక్కడుందో చూసి ఎక్కడ సంబంధాలు పెంచుకుంటున్నారు. ఎక్కడ నాకేదో దొరుకుతుంది, నా స్టేటస్ పెరుగుతుంది అనుకుంటే అక్కడికి పరిగెడుతున్నారు. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో నిజమైన ప్రేమ అంటే లాభం లేని చోట, అసలు ఏ స్వార్థం లేని చోట కూడా నిలబడగలగటం.
పొందటం. మనం ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాం. మనకి ఎందుకు ఈ కన్ఫ్యూజన్ వస్తుందంటే మనం ఈ రోజులో ప్రతి దానికి ఒక ట్యాగ్ వేస్తున్నాం. డబ్బున్నవాడు గొప్పవాడు, సక్సెస్ లో ఉన్నవాడు మనవాడు అనుకుంటాం. కానీ మీ బలహీనతను చూసి, మీ కష్టాలు చూసి మిమ్మల్ని వదిలి వెళ్లిపోయిన వాళ్ళు ఉన్నారు చూశారు, వాళ్ళు ఎప్పుడూ మీ వాళ్ళు కాదు. వాళ్ళు కేవలం మీ సంతోషాన్ని, మీ సక్సెస్ ని మాత్రమే ప్రేమించారు, మిమ్మల్ని కానే కాదు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ బాధను భరించిన వ్యక్తి ఉన్నాడే, ఆ వ్యక్తి మీ కర్మలో భాగమైన ఒక పవిత్రమైన ఆత్మ. మరి అలాంటి ఆత్మను వదిలేసి మనం కేవలం టెంపరరీ ఆకర్షణల వెనుక ఎందుకు పరిగెడుతున్నాం? ఎందుకంటే మన అహంకారం మన కళ్ళను కప్పేస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇచ్చే పొగడ్తలు మన అహాన్ని తృప్తిపరుస్తాయి, కానీ పాత వాళ్ళు చెప్పే నిజాలు మన అహాన్ని గాయపరుస్తాయి. అందుకే మనం నిజాలను దూరం పెట్టి భ్రమలని కౌగులించుకుంటున్నాం. జీవితంలో దేవుడు మనకి కష్టాలను ఎందుకు పంపుతాడో తెలుసా? చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడని లేదా పరీక్ష పెడుతున్నాడని. కానీ లాహిరి మహాశయ తత్వం ప్రకారం కష్టం అనేది ఒక పరీక్ష కాదు, అది ఒక ఫిల్టర్. అవును, అదొక క్లీనింగ్ ప్రాసెస్. ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు కేవలం మీ విజయానికి వచ్చిన చుట్టాలు అనేది స్పష్టంగా చూపించడానికి ప్రకృతి వేసే ఒక ప్లాన్ అది. మీరు కష్టంలో ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న చెత్త మొత్తం ఫిల్టర్ అయిపోయి కేవలం నిజమైన మనుషులు మాత్రమే మిగులుతారు. కానీ మనిషి చేసే మూర్ఖత్వం ఏంటంటే ఆ ఫిల్టర్ ద్వారా మిగిలిన రత్నం లాంటి మనిషిని వదిలేసి మళ్ళీ ఆ ఫిల్టర్లో కొట్టుకుపోయిన చెత్త కోసమే ఏడుస్తుంటారు. మన బలహీనతలను అంగీకరించలేక, బంధాల విలువ తెలియక మనం చేస్తున్న మానసిక తప్పిదం ఇది. ఇంకొక చేదు నిజం మాట్లాడుకుందాం. మన ఆలోచనలు ఎందుకింత సంకుచితంగా మారిపోయాయో తెలుసా? సమాజం మనకి నేర్పిన తప్పుడు పారామీటర్స్ వల్ల. మనం మనుషులు వాళ్ళ క్యారెక్టర్ను బట్టి కాకుండా వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్ని బట్టి, వాళ్ళ అకౌంట్ బ్యాలెన్స్ని బట్టి జడ్జ్ చేయడం మొదలు పెడతాం. ఎవరైతే మన కోసం టైం కేటాయిస్తున్నారో వాళ్ళని మనం చాలా చులకనగా చూస్తాం. వీడికి వేరే పని లేదు, అందుకే నా వెనక తిరుగుతున్నాడని చెప్పేసి మనం అహంకారంతో ఒక ముద్ర వేస్తాం. కానీ ఎవరైతే మనల్ని పట్టించుకోకుండా వాళ్ళ ఈగోతో మనల్ని దూరం పెడతారో వాళ్ళ అటెన్షన్ కోసం మనం అర్ధరాత్రి వరకు వెయిట్ చేస్తాం. ఇది ఎంత పెద్ద మానసిక బానిసత్వమో ఎప్పుడైనా ఆలోచించారా? లాహిరి మహాశయుల బోధనల ప్రకారం ఏ బంధమైతే మీ అహంకారాన్ని సాటిస్ఫై చేస్తుందో అది బంధం కాదు, అదొక వ్యాపారం. మీరు గమనించారా? కష్టాలు వచ్చినప్పుడు చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. నాకే ఎందుకు కష్టాలు, నా వాళ్ళే నన్ను ఎందుకు మోసం చేశారని చెప్పేసి ఏడుస్తారు. కానీ నిజానికి ఆ సమయంలో మీరు ఏడవడం కాదు, ప్రకృతికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీ జీవితంలో ఉన్న ముసుగులను తీసేయడానికి ఆ కష్టం మీకు సహాయం చేసింది. మిమ్మల్ని నిలువునా ముంచేసే మనుషులు ఎవరో మీకు ముందే చూపించింది. కానీ మనం ఏం చేస్తాం? మన కళ్ళెదురుగా కనిపిస్తున్న నిజాన్ని ఒప్పుకోవడానికి మన ఈగో ఒప్పుకోదు. నమ్మిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారనే బాధ కంటే నా జడ్జిమెంట్ తప్పిందనే విషయాన్ని మనం అంగీకరించలేం. అందుకే భ్రమలో బ్రతుకుతూ మనల్ని నిజంగా ప్రేమించే హృదయాలని మనం మానసికంగా హింసిస్తూ ఉంటాం. ఇది ఒకరిద్దరి సమస్య కాదు, ఈ తరం యువతలో మెజారిటీ మనుషులు ఫేస్ చేస్తున్న ఒక సైకలాజికల్ బ్లైండ్ స్పాట్. డబ్బుతో కొనగలిగే వస్తువులు ఇచ్చే వాల్యూని మనం మనుషుల ఎమోషన్ కి ఇవ్వడం లేదు. ఒక ఖరీదైన గిఫ్ట్ ఇస్తే అబ్బా అనుకుంటాం, కానీ ఒకరు మన కోసం వాళ్ళ లైఫ్ లోని ఇంపార్టెంట్ టైం ని ఇస్తుంటే దాన్ని వేస్ట్ గా భావిస్తాం. ఎందుకంటే టైం అనేది కంటికి కనిపించదు, అది అకౌంట్ లో డిపాజిట్ అవ్వదు కూడా. కానీ మనిషి చివరి క్షణాల్లో ఉన్నప్పుడు అతనికి గుర్తొచ్చేది బ్రాండెడ్ వస్తువులు కాదు, తన పక్కన కూర్చొని చేయి పట్టుకున్న ఆ మనిషి స్పర్శ మాత్రమే. ఈ సింపుల్ లాజిక్ ని మనం ఎందుకు మిస్ అవుతున్నాం? ఎందుకంటే మన బాహ్య చైతన్యంలో బ్రతుకుతున్నాం, అంతర చైతన్యాన్ని పూర్తిగా వదిలేశాం. ఈ మైండ్ సెట్ ని మార్చుకోకపోతే మన చుట్టూ ఎంతమంది ఉన్నా మనం ఒంటరిగానే మిగిలిపోతాం. ఈ మాయా ప్రపంచం సృష్టించిన భ్రమల నుంచి బయటపడటం ఎలా? మన అహంకారాన్ని పక్కన పెట్టి నిజమైన మనుషుల్ని ఎలా గుర్తించాలి అంటే మాత్రం లాహిరి మహాశయ ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తారు. అదే అంతర్ముఖం అవ్వడం. అంటే మన లోపలికి మనం తొంగి చూసుకోవడం. మొదటి స్టెప్ ఏంటంటే మీ జీవితంలోకి వచ్చే మనుషులను మీ లాభ నష్టాల త్రాసులో తోచటం ఆపేయండి. వీడి వల్ల నాకేం లాభం, వీడుంటే నాకెంత ఉపయోగపడతాడని చెప్పేసి కాకుండా ఒక మనిషిని మనిషిలా చూడండి. ఆ ఆత్మసాక్షి చెప్పే నిజాన్ని వినటం అలవాటు చేసుకోండి. మీ విజయానికి చప్పట్లు కొట్టే గుంపును చూసి మురిసిపోవడం మానేసి మీరు పడిపోయినప్పుడు చెయ్యందించే ఆ ఒక్క చేతిని గట్టిగా పట్టుకోండి. నిజమేంటంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఏడవటం మొదట ఆపేయాలి. వాళ్ళు వెళ్ళిపోయారంటే అర్థం ఏంటి? ప్రకృతి మీ జీవితం
జీవితం నుంచి ఒక అనవసరమైన భారాన్ని తీసేసిందని. దానికి బాధపడటం కాదు, కృతజ్ఞతతో ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? వెళ్ళిపోయిన వాళ్ళ చాటింగ్లు చూస్తూ వాళ్ళ జ్ఞాపకాల్లో మునిగిపోతాం. ప్రస్తుతం మన పక్కనే ఉండి మనల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న మనుషులను నిర్లక్ష్యం చేస్తాం. ఈ క్షణం నుంచి ఈ పద్ధతి మార్చుకోండి. మీతో నిలిచిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి. మీ ఈగోని కాస్త పక్కన పెట్టి నువ్వు నా జీవితంలో ఉన్నందుకు థ్యాంక్స్ అని చెప్పి మీ వాళ్ళకి చెప్పడం నేర్చుకోండి. క్షమాపణ చెప్పాల్సిన చోట మీ అహంకారాన్ని అడ్డు రానివ్వకండి. ఎందుకంటే బంధాల కంటే మీ ఈగో పెద్దేం కాదు. మీ చుట్టూ ఉన్న బంధాలను రిపేర్ చేసుకోవడానికి ఒక సింపుల్ ఫిల్టర్ ప్రాసెస్ చెప్తాను. ఎవరైతే మీ కష్టాన్ని చూసి జాలి పడకుండా మీతో పాటు ఆ కష్టాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళే మీ నిజమైన ఆత్మబంధువులు. డబ్బులు అవ్వచ్చు, గిఫ్ట్లు అవ్వచ్చు, సోషల్ మీడియా అటెన్షన్ అవ్వచ్చు, ఇవన్నీ టెంపరరీ బబుల్స్ లాంటివి, ఎప్పుడైనా పేలిపోతాయి. కానీ ఒక మనిషి ఇచ్చే నిశ్శబ్దమైన మద్దతు, నమ్మకం ఎప్పటికీ చెరిగిపోవు. అలవాటనే వ్యాధి నుంచి బయటపడండి. ప్రతిరోజు మీ పక్క నుండి మనుషులను టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకండి. వాళ్ళు మీకోసం చేస్తున్న చిన్న చిన్న విషయాలను కూడా గుర్తించండి. వాటిని గౌరవించడం మొదలు పెట్టండి. అప్పుడే మీ హృదయం స్వచ్ఛంగా మారుతుంది. మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇంకా ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. ఈ సమస్యను అధిగమించడానికి మనకు కావాల్సింది పెద్ద పెద్ద మోటివేషనల్ క్లాసులు కాదు, కేవలం ఒక చిన్న రియాలిటీ చెక్. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ఈ రోజు నేను ఎవరితో ఎలా ప్రవర్తించాను? నన్ను నిజంగా ప్రేమించే మనుషుల మనసు నా అహంకారంతో ఏమైనా గాయపరిచానా? నా కోసం నిలబడిన వాళ్ళకి ఇవ్వగలిగిన కనీస గౌరవాన్ని నేను ఇచ్చానా? లాహిరి మహసయ్య బోధించే క్రియా యోగ తత్వం మనకిదే నేర్పుతుంది. మన ఆలోచనలని, మన ప్రవర్తనని మనమే నిరంతరం గమనించుకోవాలి. బాహ్య ప్రపంచం వైపు పరిగెత్తే మీ దృష్టిని మీ అంతరంగానికి మళ్లించినప్పుడే మాయా పొరలు ఒక్కొక్కటిగా విడిపోతాయి. జీవితంలో ఒక సింపుల్ రూల్ పెట్టుకోండి. ఎవరైనా మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మీకోసం టైం కేటాయిస్తున్నప్పుడు బిజీగా ఉన్నాననే ముసుగు వేసుకుని వాళ్ళను దూరం పెట్టకండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికీ టైం ఖాళీగా లేదు. అయినా కూడా ఒక మనిషి మీకోసం సమయాన్ని ఇస్తున్నాడంటే వాళ్ళు తమ జీవితంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారని అర్థం. ఆ స్థానాన్ని గౌరవించండి. డబ్బు సంపాదించడం కోసం బంధాలను త్యాగం చేయకండి. ఎందుకంటే డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ చేజారిన నమ్మకం, కోల్పోయిన మంచి మనసు మళ్ళీ జీవితంలోకి తిరిగి రావు. మీరు ఎంత ఎత్తుకెదిగినా మీ మూలాలని, మీ చీకటి రోజుల్లో మీకు తోడుగా ఉన్న చేతుల్ని మర్చిపోవద్దు. మనుషులని వాళ్ళ అవసరాల కోసం వాడుకోవడం మానేయండి. ఈ రోజు మనకు ఒకరి వల్ల ఉపయోగం జరిగి ఉంటే ఒకలాగా, ఉపయోగం జరగకుంటే ఇంకొకలాగా ప్రవర్తించే ట్రెండ్ నడుస్తుంది బయట. ఇది బంధాలని వ్యాపారంగా మార్చే కుళ్ళిన మైండ్ సెట్ అన్నమాట. ఈ మానసిక వ్యర్థాన్ని మీ హృదయం నుంచి తుడిచేయండి. పరిస్థితులు ఎలా ఉన్నా, అవతలి వ్యక్తి హోదా ఎలా ఉన్నా, వాళ్ళలోని మంచితనాన్ని, వాళ్ళ ప్యూర్ ఎమోషన్ ని గౌరవించడం నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు లాభ నష్టాలతో సంబంధం లేకుండా మనుషులను ప్రేమించడం మొదలు పెడతారో అప్పుడే మీ జీవితంలో కూడా ఎలాంటి స్వార్థం లేని నిజమైన బంధాలు వస్తాయి. అది మీ చైతన్యాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. తెలుసుకున్న సత్యాలను జీవితంలో ఎలా అప్లై చేయాలి? మన జీవితాన్ని ఎలా ఒక బ్యూటిఫుల్ స్వర్గంగా మార్చుకోవాలి? లాహిరి మహసయ్య జీవిత దృక్పథ ప్రకారం జీవితాన్ని మార్చేవి మనం సాధించే పెద్ద పెద్ద విజయాలు కాదు, మన బలహీన సమయంలో మనతో నిలిచిన మనుషులను గుర్తించి వారిని ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకోవడమే నిజమైన జీవితం. ఇప్పటి వరకు జరిగిన తప్పులు ఏమైనా ఉంటే వాటిని అక్కడితో వదిలేయండి. ఈ క్షణం నుంచి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసే కోణాన్ని మార్చుకోండి. కృతజ్ఞత అనేది మీ శ్వాసగా మారాలి. ఎందుకంటే కృతజ్ఞత లేని జీవితం నెమ్మదిగా మీ చుట్టూ ఒక పెద్ద ఒంటరితనాన్ని నిర్మిస్తుంది. ఈ రోజు నుంచి ఒక చిన్న ప్రాక్టీస్ మొదలు పెట్టండి. మీ జీవితంలో నిలిచిపోయిన మంచి మనుషుల కోసం రోజులో ఒకసారైనా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. అహంకారం మాట్లాడే ప్రతి చోట మౌనంగా ఉండటం, ప్రేమను చూపించాల్సిన చోట అస్సలు ఆలస్యం చేయకపోవడం అలవాటు చేసుకోండి. ప్రేమ అనేది ఒక కండిషన్ కాదు, అది ఒక ప్యూర్ ఉనికి. పరిస్థితులు బాగున్నప్పుడు మాత్రమే కాదు, పరిస్థితులు పూర్తిగా వరస్ట్ గా ఉన్నప్పుడు కూడా నిలబడటమే బంధం యొక్క నిజమైన బలం. డబ్బు వెనక పరిగెత్తే ఈ మూర్ఖపు లోకంలో
విషయంలో మీరు మాత్రం ఒక మంచి హృదయం వెనుక నడవండి. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత అరుదైన సంపద డబ్బు కాదు, మీకోసం ఆరాటపడే ఒక నిజమైన మనిషి మాత్రమే. జీవితంలో మిమ్మల్ని వదిలి వెళ్ళిన వాళ్ళ కోసం ఏడవటం పూర్తిగా ఆపేయండి. మీతో ఉండిపోయిన వాళ్ళను కోల్పోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే దేవుడు ప్రతిసారి మీ జీవితంలోకి వచ్చి అద్భుతాలు చేయడు కదా. కొన్నిసార్లు ఒక మంచి మనిషిని మీ వైపు పంపిస్తాడు. ఆ మనిషిని గుర్తించలేకపోవడం, మీ అహంకారంతో దూరం చేసుకోవడం కంటే ఒక మనిషి చేసే అతిపెద్ద ఆధ్యాత్మిక తప్పు ఇంకొకటి ఉండదు. మీ చీకటి రోజుల్లో మీతో నిలిచిన ఆ వ్యక్తిని గుండెలో పెట్టుకొని గౌరవించండి. ఆ నష్టాన్ని, ఆ మంచి మనిషిని కోల్పోయిన వెలితిని ఈ ప్రపంచంలో మీరు సాధించే ఏ విజయము, ఎంత పెద్ద సక్సెస్ అయినా ఎప్పటికీ భర్తీ చేయలేదు. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. జీవితాన్ని హృదయంతో బ్రతకండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.